కొన్నిసార్లు మనం చేసే స్నేహాలు అత్యంత ఖరీదైనవిగా ఉంటాయి. ఆ ఖరీదు ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఆ స్నేహం యొక్క ఖరీదు ఆ వ్యక్తి యొక్క ప్రాణం కూడా కావచ్చు. ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా ఇజ్రాయెల్ తో చేస్తున్నటువంటి స్నేహం అనేది అమెరికా యాంగిల్లో చూసినప్పుడు ఇది అత్యంత ఖరీదైనటువంటి స్నేహంగా చెప్పవచ్చు. 1948 సంవత్సరంలో ఇజ్రాయెల్ ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు అమెరికా ఇజ్రాయెల్ కు చేసినటువంటి సహాయం యొక్క విలువ దాదాపు $310 బిలియన్. అమెరికా నుంచి ఎక్కువ సహాయం పొందే దేశాల్లో ఇజ్రాయెల్ది మొదటి స్థానం. ప్రస్తుతం ప్రతి సంవత్సరం అమెరికా $3.8 బిలియన్ విలువైనటువంటి సైనిక సహాయాన్ని ఇజ్రాయెల్ కు చేస్తుంది. అయితే గాజా కాన్ఫ్లిక్ట్ తర్వాత అమెరికా అవసరాన్ని బట్టి ఇజ్రాయెల్ కి అదనపు సహాయం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల అమెరికా రక్షణ శాఖ అమెరికన్ పార్లమెంటుకు ఒక లెటర్ పెట్టింది. యుద్ధ అవసరాల కోసం దాదాపు $200 బిలియన్ కేటాయించమని చెప్పేసి ఆ లేఖ యొక్క సారాంశం. అంటే ఇప్పటి వరకు అయినటువంటి ఖర్చు కాకుండా భవిష్యత్తు అవసరాల కోసం $200 బిలియన్ కేటాయించమని చెప్పేసి అమెరికా రక్షణ శాఖ అమెరికన్ పార్లమెంటును కోరింది. ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాల ప్రకారం ఈ ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం వల్ల అమెరికా పైన పడుతున్నటువంటి ఆర్థిక భారం దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాల ప్రకారం. ఈ యుద్ధం ఎక్కువ కాలం పాటు కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన పడే భారం అనేది మరింత పెరిగే అవకాశం ఉంది.